నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి దరఖాస్తులకు ఆహ్వానం। ఆన్లైన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా చేస్తే కఠిన చర్యలు। బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానది, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ వకూల్ జిందాల్। చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్। చీరాలలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం నమోదైన కేసులపై ఆరా। అఖిల భారత అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తులు చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు। అఖిల భారత అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తులు చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు। అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ కాన్పూర్, బెంగళూరులో జరుగుతుందన్నారు। అర్హులైన అవివాహిత యువతీ యువకుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు। ఈ ర్యాలీకి అర్హులైన వారంతా మే నెల 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్ లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు। తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులకు మాత్రమే ఈ ర్యాలీలో ప్రవేశానికి అనుమతి ఉంటుందన్నారు। అభ్యర్థులకు కేటాయించిన తేదీ, సమయం, వేదిక తాత్కాలిక అడ్మిట్ కార్డులో ఉంటుందన్నారు। యువతీ యువకులు విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానది, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల వద్ద ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, ఎస్పీ వకూల్ జిందాల్ కలిసి విస్తృతంగా పర్యటించారు। బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాను అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా ఆదేశించారు। జిల్లా పరిధిలోని కృష్ణానది, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల వద్ద ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, ఎస్పీ వకూల్ జిందాల్ కలిసి విస్తృతంగా పర్యటించారు। రేపల నియోజకవర్గంలోని కొల్లూరు మండలం, జువలపాలెం, గాజులంక, పెద్దలంక ఇసుక రేవులను, రేపల్లె మండలంలోని పెనుమూడి వద్ద ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను పరిశీలించారు। తదుపరి అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం, అనమనమూరు గ్రామం, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం ఇసుక రేవును పరిశీలించారు। గుండ్లకమ్మ నదిలో పూడికతీత తొలగింపు పనులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా కృష్ణా నది, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు। ఇసుక లభ్యమయ్యే రేవుల వద్ద ఇసుక తవ్వడానికి, అక్రమంగా రవాణా చేయడానికి వాహనాలు తిరిగితే తక్షణమే సీజ్ చేయాలని హెచ్చరించారు। ఇసుక లభ్యమయ్యే నది పరివాహక ప్రాంతాల్లో అనధికారిక తవ్వకాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు। ఇసుక లభ్యమయ్యే రేవుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు। వీఆర్ఓలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకోవాలన్నారు। అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు। బాపట్ల జిల్లా పరిధిలోని అధికారిక, అనధికారిక ఇసుక రేవులపై నిఘా ఉంచాలన్నారు। ఇసుక రేవులోకి ఎటువంటి వాహనం ప్రవేశించరాదన్నారు। ఇసుక రేవుల వద్దకు ఎలాంటి వాహనం వచ్చినా తక్షణమే సీజ్ చేయాలని రెవెన్యూ పోలీసు అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు। చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ సందర్శించారు। చీరాలలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం నమోదైన కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరును సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు। చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ సందర్శించారు। చీరాలలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం నమోదైన కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరును సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల రోజు చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిలను ఇప్పటికే అరెస్టు చేశామని, ముద్దాయిల మీద నిరంతర నిఘా ఉంటుందని, ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కి ముందు గానీ, కౌంటింగ్ రోజు గానీ, కౌంటింగ్ తర్వాత గానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు। అందరికీ నమస్కారం। ఈరోజు చీరాల పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ వకూల్ జిందాల్ గారు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1వ పట్టణంకి రావడం జరిగింది। చీరాల నియోజకవర్గంలో మొన్న 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల తర్వాత కొంత ఘర్షణలు జరగడం జరిగింది। వాటిపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది। ఆ కేసులపైన ఇప్పటివరకు చాలామందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది। దీన్ని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆ కేసుల గురించి
చీరాల పోలీస్ అధికారుల్ని విచారించి వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళపైన కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి వారైనా కానీ ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం ఉంటుంది, కఠినంగా తీసుకోవడం ఉంటుంది. ఈ సందర్భంలో జూన్ 4వ తారీఖున మనకి ఎన్నికలు కౌంటింగ్ జరిగే సందర్భం ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పటిష్టమైన పికెట్స్ వేయడం జరిగింది. ఇప్పటికే రౌడీ షీటర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని, అదేవిధంగా ముందుగా గలాటా చేసేవాళ్ళని గమనించి వాళ్ళని బయట ఓవర్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజు పట్టణాల్లో ముఖ్యంగా చీరాల 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అట్లాగే పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే శాంతియుతంగా కౌంటింగ్ రోజు కానీ, ముందు రోజు కానీ, తర్వాత రోజు కానీ ప్రశాంతంగా ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరు గెలిచినా ఓడినా అందరం మనం మనుషులమే, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఎవరు కానీ అసాంఘిక చర్యలు కానీ, గలాటాలు కానీ, ఘర్షణలు కానీ చెయ్యకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా దానికి మించి గలాటా కానీ సిద్ధపడితే ఖచ్చితంగా వాళ్ళ పైన కఠిన చర్య తీసుకోబడుతుంది. అది ఎవరైనా సరే, అది పోలీసు హెచ్చరిక ఆర్ రిక్వెస్ట్ అనుకోండి. అందరూ కూడా మేము అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మా అందరికీ కోఆపరేట్ చేసి కౌంటింగ్ రోజు ఎటువంటి తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా మీరు చక్కగా మీ యొక్క కౌంటింగ్ రోజు ప్రశాంతంగా ఉండాలని మేము అందరినీ కోరుతున్నాము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తెల్లవారుజామున చీరాల నియోజకవర్గం పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, రిసార్ట్లను పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తెల్లవారుజామున చీరాల నియోజకవర్గం పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, రిసార్ట్లను పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పొరుగు ప్రాంతాల వారి చిరునామాలను నమోదు చేసుకున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తదనంతరం జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన రామాపురం, కటారివారిపాలెం గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తదనంతరం జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన రామాపురం, కటారివారిపాలెం గ్రామంలో చీరాల రూరల్ సీఐ ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్ఐ సురేష్, చీరాల రూరల్ ఎస్ఐ శివకుమార్, పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో ఏఐటీయూసీ, ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు భూ హక్కు చట్టం విధి విధానాలపై మాట్లాడారు.
చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో ఏఐటీయూసీ ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు భూ హక్కు చట్టం విధి విధానాలపై అనర్గళంగా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భూ హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఏమాత్రం మేలు జరగదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రజల్లో ఆందోళన మొదలైందన్నారు. అసలు ఈ చట్టం ఎందుకు, దీని ప్రయోజనాలను గురించి ప్రజల్లో అవగాహన తీసుకురాకుండా దీనిపై ప్రభుత్వం ఏకపక్షంగా ఉండడం మంచిది కాదన్నారు. ఈ చట్టంలో అనేక సవరణలు చేసిన తర్వాతే ప్రజల ఆమోదంతో ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అప్పటి వరకు భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్, హేమసుందర్, పుష్పరాజ్, వాసు, కోటేశ్వరరావు, వినయ్ కుమార్, వెంకటరావు, వసంతరావు, శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు ఆ క్రమంలో కమిటీలు కూడా వేయడం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి 2013లో కూడా ఆయన 13 అన్నారు సారీ, అంతకుముందు 93 అన్నారు. అప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అది కూడా ఆగిపోవడం జరిగింది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ వారు వేసినటువంటి నిపుణుల కమిటీని పక్కన పెట్టేసి వీళ్ళు నీతి ఆయోగ్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ భూమిని తొలిపించాలి, మరి దీన్ని ఒక చట్ట రూపంగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రయత్నం చేసి మరి అన్ని రాష్ట్రాలకు కూడా హుకుం జారీ చేయడం కూడా జరిగింది. దాని మీద ఈ నీతి ఆయోగ్ వారిని ఆర్టీఐ రూపంలో మనవాడు కొంతమంది అడగడం జరిగింది. అసలు మీరు నీతి ఆయోగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏం చేయదలుచుకున్నారు, ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఆర్టీఐ మీద అడిగినప్పుడు వాళ్ళు ఇటీవల ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అసలు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు వారిచ్చిన ఆదేశాలతో మేము చట్టాన్ని తయారు చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తాం. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భూమిని సమగ్రంగా సర్వే చేయించి సమగ్ర రూపం చేసిన తర్వాత అందరికీ న్యాయం జరిగిందనేది మా ఆలోచన. కాబట్టి మీరెవరు దాన్ని వ్యతిరేకించవద్దు, అంత సజావుగా జరిగింది, ఇతర పార్టీల మాటలు నమ్మొద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల ప్రాంతం రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోగా ఏటీసీ అతిథి గృహం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 85,825 మంది భక్తులు దర్శించుకోగా 36,146 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.40 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రత కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రత కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రత కొనసాగించాలని ఆదేశించారు. 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించిన తదుపరి దస్త్రాలను తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు వచ్చేందుకు మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్యారిగేట్లు సిద్ధం చేసుకోవాలని, అనుమతులు లేకుండా ఎవరిని కళాశాల ప్రాంగణం వైపు రానివ్వరాదన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సమగ్ర ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొరకు ప్రత్యేక టేబుల్స్, ఏవీఎం యంత్రాల్లో ఓట్ల లెక్కింపు కొరకు
ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించేలా వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నడిపించాలన్నారు. కంట్రోల్ రూమ్ వద్దనే మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొంత దూరంలో వాహనాల పార్కింగ్ స్థలం ఎంపిక చేయాలని ఎస్పీకి సూచించారు. మూడంచెల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓ జి రవీందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఋతుపవనాలు ఉత్తర పరిమితి 5 డిగ్రీల నార్త్ బై 75 డిగ్రీ ఈస్ట్, 6 డిగ్రీల నార్త్ ఆర్ 8 డిగ్రీల ఈస్ట్, 8 డిగ్రీల నార్త్ ఆర్ 85 డిగ్రీల ఈస్ట్, నాన్ కోరి 10 డిగ్రీ నార్త్ ఆర్ 100 డిగ్రీల ఈస్ట్ గుండా కొనసాగుతుంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులోని మరికొన్ని భాగాలు, కొమెరిన్ ప్రాంతం, అలాగే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలపై రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే పొరుగు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మంగళవారం సైతం కొనసాగినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మంగళవారం సైతం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కాగా మంగళవారం జరిగిన 2 షిఫ్ట్లలో మొదటి షిఫ్ట్ లో 250 మంది విద్యార్థులకు గాను 239 మంది, సాయంత్రం టెస్ట్ 250 మంది గాను 245 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించగా సుమారు 30 మంది గాయపడ్డారు. లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఎయిర్లైన్స్ తెలిపింది. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తీవ్ర కుదుపులకు లోనైనట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే క్రమంలో బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి తూర్పు రాష్ట్రాలను దేశానికి వృద్ధి కేంద్రాలుగా మార్చాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. 2005కు ముందు ఆటవిక పాలనతో బీహార్ వృద్ధి దారుణంగా దెబ్బతిందని నిర్మలా సీతారామన్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ చేపట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల అధికారులు పరిశీలించారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. భద్రతా విషయంలో పోలీసులకు సూచనలు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 4వ జనరేషన్ గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన స్విఫ్ట్ లో సిఎన్జి మోడల్ కూడా త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఆ దిశగా చర్యలు ప్రారంభించిన సంస్థ వచ్చే కొన్ని నెలల్లో ఈ మోడల్ ను మార్కెట్లో విడుదల చేయబోతుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ తో తయారైన ఈ 4వ తరం స్విఫ్ట్ మోడల్ ప్రారంభ ధర 6.49 లక్షలుగా నిర్ణయించింది. సిఎన్జి వెర్షన్ ధర మాత్రం 90,000 రూపాయలు అధికంగా ఉండనుందని అంచనా. పెట్రోల్ వెర్షన్ 25 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుండగా సిఎన్జి వెర్షన్ 32 కిలోమీటర్లు ఇవ్వనుంది. T20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్లకు ఇంకా వారం రోజులే ఉంది. ఈ మెగా టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని జట్లు విజయంతో టోర్నీని ఆరంభించాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే T20 జట్టుకు ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ కోసం భారత్లోనే ఉండనున్నారు. ఇప్పటికే విండీస్ బోర్డు తమ క్రికెటర్లను సఫారీ సిరీస్ కు పక్కన పెట్టేసింది. తాజాగా ఆస్ట్రేలియా బోర్డు సైతం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడేందుకు తమ జట్టు ప్లేయర్స్ కు అనుమతించింది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లు ఆడే ఆసీస్ క్రికెటర్లు పొట్టి ప్రపంచ కప్ వామప్ మ్యాచ్లకు దూరం కానున్నారని హెడ్ కోచ్ మెక్డొనాల్డ్ తెలిపారు. దాంతో కంగర్ జట్ హెడ్ కోచ్ పెద్ద మనసుకు అభిమానులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మరోవైపు ప్లే ఆఫ్స్ వరకు తమ ఆటగాళ్లు భారత్లోనే ఉంటారని మాటిచ్చి తప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కొందరు తెగ తిట్టిపోస్తున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అగ్నిమీరు వాయు నియామక ర్యాలీకి దరఖాస్తులకు ఆహ్వానం ఆన్లైన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా చేస్తే కఠిన చర్యలు. బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానది, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ బకుల్ జిందాల్. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. చీరాలలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం నమోదైన కేసులపై ఆరా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.